జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? ట్రైలర్ ఎలా ఉంది? ఓహో, అయితే అదిరిపోయింది అనమాట. అయితే ఓపెనింగ్స్ అదిరిపోయినట్టు మాట. సో లవ్ యూ డార్లింగ్స్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఫస్ట్ టైం ఆదిపురుష్ మనకి 7 months బ్యాక్ ఒకసారి 3Dలో నా ఫ్యాన్స్కి ఒకసారి ఏంటి డార్లింగ్ అన్నాను ఓంతో. ఒకసారి చూడండి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందని. ఫస్ట్ టైం 3Dలో మీరు చూశారు. చూసిన ధైర్యమే ఇప్పుడు దాకా మొత్తం టీం నడిపించింది, మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్. సో ఓం ఏమన్నా అంటే ఫ్యాన్స్కే ఫస్ట్ నేను వేస్తాను ట్రైలర్. ఫస్ట్ ట్రైలర్ ఫ్యాన్సే చూడాలి. లీక్ అయినా ఏవైనా 3D మళ్ళీ ఫ్యాన్సే చూడాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళే మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. మీరిచ్చిన ఎంకరేజ్మెంట్తో ఒక యుద్ధం చేశారు. రాజేష్ గారు, ప్రసాద్ గారు, ఓం రావత్ యుద్ధం, వార్. 8 నెలల్లో నిద్రపోలేదు. 1-2 hours పడుకున్నారు. చూడండి వాళ్ళ ఫేస్ ఎలా ఉన్నాయి. అర్ధరాత్రి 3 గంటలకి 4 గంటలకి గంట పడుకుని ఒక్కొక్కళ్ళు 10 times వర్క్ చేశారు. 20 గంటలు వర్క్ చేశారు. ఫ్యామిలీ లేదు, ఏమీ లేదు. ఒక యుద్ధం చేశారు. మంచి సినిమా చూపిద్దామని. అంటే ఇది జస్ట్ సినిమా అనకూడదు, ఇది మా అదృష్టం ఆదిపురుష్ చేయడం. ఒకసారి చిరంజీవి గారు అన్నారు, ఏంటి రామాయణం చేస్తున్నావా అని. చిరంజీవి గారు రామాయణం చేస్తున్నాను. అవును సార్, అది అదృష్టం, అందరికీ దొరకదు అదృష్టం, నీకు దొరికింది, నిజంగా అదృష్టం. అంటే మాకుండే కష్టాలు రామాయణం వల్ల ఇట్స్ వెరీ పవర్ఫుల్. చాలా పవర్ ఉంటుంది ఈ సినిమా చేయాలంటే. ఫస్ట్ నుంచి కష్టాలు అయ్యి వచ్చినాయి. మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్. ఓం యు ఆర్ అ రాక్ స్టార్. ఈ ఓం చేసిన ఫైట్ నార్మల్ ఫైట్ కాదు. నేను నా 20 yearsలో ఎవరిని చూడలేదు, నిద్రపోలేదు 7 నెలల నుంచి. రాజేష్ జీ, ప్రసాద్ గారు, హోల్ టీమ్, వాట్ అ ఫైట్. హ్యాట్స్ ఆఫ్. పెళ్ళ ఇక్కడే తిరుపతిలోనే చేసుకుంటాను ఎప్పుడైనా. సో యా, సో ట్రైలర్ నచ్చింది మీకు. ఇది మన లాస్ట్ పబ్లిసిటీ. ఆదిపురుష్ మా అదృష్టం ఈ సినిమా చేయడం. సో థ్యాంక్స్ టు చిరంజీవి స్వామి గారు ఇక్కడికి వచ్చారు రిక్వెస్ట్తో. ఆయన మామూలుగా ఎప్పుడు వెళ్ళలేదు. దానివల్ల ఒక జస్ట్ సినిమా ఫంక్షన్లో కాకుండా దీనికి ఒక ఇంపార్టెన్స్ వచ్చింది. ఇది రామాయణం, జస్ట్ ఇంకో సినిమా కాదు. టీటీ చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారు థ్యాంక్స్. తిరుపతి పోలీస్ ఎస్పీ గారు థ్యాంక్స్. విశ్వప్రసాద్ గారు, ఇప్పుడు విశ్వప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారు? ఇగో వివేక్ గారు, విశ్వప్రసాద్ మొన్నటిదాకా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్యామిలీ అయిపోయారు. సో వాళ్ళు ఎప్పుడు మాకున్నారు. థ్యాంక్ యూ సార్ విశ్వప్రసాద్ గారు, థ్యాంక్ యూ వివేక్ గారు. సో భూషణ్, సో ఈ సినిమా చాలా ఎమోషనల్గా భూషణ్ తీసుకున్నాడు. అంటే ఇది జస్ట్ ఫిలిం లాగా కాకుండా ఆయన సంవత్సరానికి 20-30 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కానీ ఇది వాళ్ళ ఫాదర్ ఎమోషన్లా తీసుకున్నారు. ఒక రామాయణం చాలా సీరియస్గా తీసుకుని ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి ఇలాగ ఆయన ఏ సినిమాకి కష్టపడలేదు. సో భూషణ్ గారు, మన శేషు, సన్నీ, స్వీట్ గాయ్. ఎక్కడ శేషు? ఎక్కడ?
శేషు అంటే ఓం చెప్పాడు. యా ఉన్నా, ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉన్నా. ఓకే. సో శేషు ఆడియన్స్ రియాక్షన్ మొత్తం మన క్వశ్చన్ ఏమున్నా అది లక్ష్మణుడు ద్వారా చెప్తాడు. లక్ష్మణుడు వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. వర్షం పడిపోతేమో నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరు తడవలేదు ఇక్కడ. ప్లీజ్ చాలా మాట్లాడాలి. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి సార్, ఐఎమ్ గోన్ స్పీక్ ఇన్ తెలుగు అండ్ దెన్ ఐ విల్ ప్రాబబ్లీ ట్రాన్స్లేట్ అ లిటిల్ బిట్ ఫర్ యూ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, అభిమాన సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఇంత అద్భుతంగా మీ అందరితో ఈ పండుగని జరుపుకోవడానికి నన్ను బాగా బలవంతం పెట్టిన వంశీకి థ్యాంక్స్. మీకు గుర్తుందో లేదో, సరిగ్గా 12-13 సంవత్సరాలు క్రితం అనుకుంటాను, బాద్షా ఫంక్షన్ జరిగినప్పుడు వరంగల్కి చెందినటువంటి ఒక అభిమాని ప్రాణాల్ని కోల్పోవడం జరిగింది తొక్కిసలాట్లో. ఆ రోజు నుంచి కొంచెం నేను బయట పబ్లిక్ ఈవెంట్లకి కొంచెం దూరంగా ఉన్నాను. కానీ 25 వసంతాలు పూర్తవడంతో మీ అందరినీ కలుసుకోవాలి అనే ఒక తాపత్రయం ఉండింది. దానికి నన్ను ఫోర్స్ చేసిన వంశీకి మళ్ళీ థ్యాంక్స్. వంశీ నన్ను ఫోర్స్ చేసేలా చేసిన మీ అందరికీ థ్యాంక్స్. ఇదంతా అయిపోయింది కాబట్టి ముందుకు రావాలా? మీరు అరవను అంటే ముందుకు వస్తాను, నన్ను మాట్లాడనివ్వండి. ఓకే ఓకే తమ్ముళ్ళు, నైస్. వార్ 2 అనే చిత్రం నేను చెయ్యడానికి ముఖ్యమైన కారణం కథలో బలం కానివ్వండి, కథలో ఉండే పొటెన్షియల్ కానివ్వండి, ఇవన్నీ తీసి పక్కన పెడితే నన్ను ఈ చిత్రంలో ఖచ్చితంగా నువ్వు ఈ మూవీ చెయ్యాలి అని నన్ను వెంటపడి నాకు భరోసాని కల్పించి, నీ అభిమానులు గర్వంగా తలెత్తుకునేలాగా నేను ఈ చిత్రాన్ని రూపొందిస్తాను, నన్ను నమ్ము అని చెప్పిన ఆదిత్య చోప్రా గారికి ముందుగా నా ధన్యవాదాలు. ఆయన మాటని నేను వినకుండా నమ్మకుండా ఉండుంటే ఈరోజు ఇంత గర్వంగా ఇంత ధైర్యంగా మీ ముందు నిల్చునేవాడిని కాదు నేను. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆది చోప్రా సార్ ఫర్ గివింగ్ మీ ద కాన్ఫిడెన్స్, గివింగ్ మీ ద భరోసా ఆఫ్ doing this film called War 2. Followed by Adi sir. I would like to thank the whole team of YRF, Yash Raj Films, starting from Akshay, starting from Manan, Rohan, a lot of people who've been a part of this journey. I would like to thank మీ అందరికీ. నేను ప్రతిసారి ఫ్లైట్లో వెళ్ళినప్పుడల్లా ఒక గుండు అతను కనిపిస్తుండేవాడు. ఆయన పేరు రాజా ముఖర్జీ. ఆయన ఎవరో కాదు, రాణి ముఖర్జీ గారి అన్న. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాజా. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ YRF స్టూడియో. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సంజయ్ సార్ ఫర్ మొదటిసారి. నాకు పెద్ద బాంబే ఇష్టం ఉండదండి, వెళ్ళి అక్కడ ఉండడం నాకు ఇష్టం ఉండదు. అలాంటిది 70 బ్రదర్ వెళ్ళిపోనా? నేనేమన్నాను, మాట్లాడేప్పుడు సైలెన్స్గా ఉండండి. నాకు ఒక్క సెకండ్ పట్టుద్ది, మైక్ విచ్చి వెళ్ళిపోతాను నేను. ఓకే, మాట్లాడినా తట్టుకోండి కాసేపు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఆఫ్ YRF స్టూడియోస్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ, ఫర్ మేకింగ్ మీ ఫీల్ లైక్ హోమ్, ఫర్ మేకింగ్ మీ ఫీల్ లైక్ Hyderabad, and for making me feel extremely comfortable. Thank you so much to the whole team of Yash Raj Films for giving me that liberty and taking care of me and for caressing all the love. Thank you once again. Can't wait to be back
with YRF. Number two, I would like to thank my director Ayan Mukherjee. బ్రహ్మాస్త్ర ఈవెంట్కి నేను రావాల్సింది. ఆ రోజు చిన్న ఈ గణేష్ నిమజ్జనం ఉండడం వల్ల లేదా మన వినాయక చవితి సందర్భాల్లో కొంచెం పర్మిషన్ లాస్ట్ మూమెంట్లో కొంచెం ఇదవ్వడం వల్ల నేను రాలేకపోయాను. బెస్ట్ పార్ట్ ఏంటంటే అయాన్ కూడా ఆ రోజు అక్కడికి రాలేకపోయాడు, ఎందుకంటే బాంబేలో తను బ్రహ్మాస్త్ర సినిమాకి ఫైనల్ మిక్సింగ్ చేసుకుంటున్నాడు. డెస్టినీ చూడండి, ఈరోజు హైదరాబాద్కి వచ్చాడు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాడు, కానీ నా దర్శకుడిగా వచ్చాడు.